గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టేసిందని శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆగడం లేదని సభాపతి స్పష్టం చేశారు. మత్స్యకార వృత్తిని ముందుకు తీసుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్ పక్కన ఉన్న మైదానంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను సభాపతి ప్రారంభించారు. ఇందులో స్వయం సహాయక మహిళా సంఘాలు 25 స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈ ఫెస్టివల్లో చేపలు, రొయ్యలతో తయారు చేసిన వంటల రుచులు ప్రదర్శించి విక్రయించారు. ఫిష్ స్టాళ్లను సభాపతి ప్రసాద్ కుమార్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మత్స్య పారిశ్రామిక సహకార సంస్థ చైర్మన్ మెట్టు సాయి కుమార్, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ఎక్కడ కూడా తక్కువ చేయకుండా మరి ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. తప్పకుండా ఎన్ని ఆర్థిక సంక్షోభాలు వచ్చినా కూడా 10 సంవత్సరాలు ఈ పరిపాలన చేసిన వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో ఒకటి ముంచిన సంగతి మీ అందరికీ తెలిసిందే. మరి దానిని పక్కకు నెట్టి ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి, మీ ముఖ్యమంత్రి, మీరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని మనసారా దీవించాలి.